ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి. నీకేమొచ్చు నాన్న? వెల్కమ్ టు థాయిలాండ్. ఆ ముఖం ఎందుకు బాబు? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మేము పటాయాలో వెళ్ళబోయే ప్లేసెస్ వచ్చేసి ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ ఇంకోటి ఏంటి బ్రో, టైగర్ పార్క్. ఎస్. సో అండ్ నైట్ వచ్చేసి అదేంటది, ఫైర్ వర్క్స్, ఫైర్ షో అనమాట. సో ఆల్రెడీ అందరం రెడీ అయితే అయిపోయాం. సో కింద క్యాబ్ కూడా వెయిట్ చేస్తుంది. ఫస్ట్ అయితే టైగర్ పార్క్ అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సిక్స్టీన్ ఫ్లోర్ కదా మనకి. సో లెఫ్ట్ తీసుకుని సరిపోయింది. డెడ్. సో క్యాబ్ అయితే వచ్చేసింది. టైగర్ పార్క్ అయితే రీచ్ అయిపోయాం. లోపలికి అయితే వెళ్ళి టైగర్తో మంచి మంచి ఫొటోస్ అయితే దిగుదాం. దాని నోట్లో తల పెట్టకుండా అయితే దిగాలి. ఏంటి, అవునా? కొత్త టైగర్ వచ్చిందంటే కావ్య చెప్తుంది. కనిపించింది కావ్య, ఫోటోలో చూసి చెప్తుంది. కాకపోతే ఇదే ఎంట్రన్స్ అనమాట. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. టైగర్ పార్క్ లోపలికి ఇదనమాట ఎంట్రన్స్. ఈ మధ్య వస్తుంది టికెట్స్ అనమాట. ఓకే, మనం తీసుకోవాలి, వాళ్ళు ఇస్తారు. ఓకే, మన ఫోన్ మనం తీసుకోవాలా? సో టికెట్స్ అయితే ఇచ్చేసారు. ఈ మధ్య అయితే ఆగిపోతుందంట, మరి తను రావట్లేదంట. మేము 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. తను ఆల్రెడీ చూసిందంట. సో మేమైతే వెళ్తున్నాం. లెట్స్ సీ ఎలా ఉంటుందో. బట్ కొద్దిగా టెన్షన్గానే ఉంది టైగర్ దగ్గరికి వెళ్తున్నాం అంటే. బట్ పర్లేదు, చూద్దాం, డేర్ చేద్దాం. డేరే ఉంది, బొంగు అది ట్రైన్డే కాబట్టి సేఫ్ వెళ్ళి. కాదు ఏంటి ఇప్పుడు చెప్పలేదు తను మనకి. ఏంటి ఎల్లో పెద్ద టైగరా లేదంటే చిన్న టైగర్? మీడియమా? ఓకే, మీడియం టైగర్ అంట. ఇది చిన్నది. ఇది ఎంతమంది వచ్చారు, పిల్లలు కూడా వచ్చారు చాలామంది. బో అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. లోపల క్రౌడ్ చాలా ఉంది. బయట లేదు కానీ లోపల అయితే క్రౌడ్ చాలామంది ఉన్నారు. ట్రైనర్స్ కూడా ఉన్నారు వాటితో పాటే, ఒకళ్ళిద్దరు కూడా కాదు. ఈచ్ టైగర్కి వచ్చి ఒక జోన్ అంటూ ఉంటుంది ఇక్కడ. 1 by 1 ఒక గ్రూప్గా పంపిస్తున్నారు. ఇదిగో టైగర్. ఇది మిడ్ రేంజ్ అనుకుంటా. మేము వెళ్ళేదైతే మిడ్ రేంజే. ఇది చూడండి పైకి ఎక్కింది. ఫుల్ మటన్ సౌండ్ వస్తుంది లోపల. ఏం మాట్లాడతాడు నువ్వు? మటన్ స్మెల్. అవును మరి కదా, మీకు తెలియట్లేదా? 4 tickets, 4 of you go together, take photo for each other. Okay. So when you go inside, be with staff. Do not separate your group. Okay. Approach the tiger from behind only. Head, face, shoulder, front, close, not touch.
Walk with staff, approach from behind, head face, no touch, no video call, no call inside, okay? And no cameraman take photo. ట్రైన్ దగ్గరనే ఉండండి Okay. రూట్లో ఉండండి Lots of name. షూస్ Shoes is okay, shoes. బ్యాగ్స్ Number 4. యా బ్యాగ్స్ And wait a minute. Let them come out. ఓకే ఓకే ఇంకో ఫోటో లేదు సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే లోపలికి వెళ్తాం అనమాట. బయట ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ బయట. అది చూడండి ఎంత అగ్రెసివ్గా చూస్తుందో. ఏ వైట్ టైగర్, ఇటు ఉన్నాయి వైట్ టైగర్స్. Okay, 4 people will come. Be careful, be careful. Then here first. సో అది చూస్తుండేమో సీరియస్గా చూస్తుంది, ఇది చూస్తుండేమో పడుకొని ఉంది. నాకైతే టెన్షన్ వస్తుంది. నేను వీడియో సిగ్నేచర్ పోజా టైగర్ ఒక్కసారి చూడట్లేదు ఎందుకు Random code bên nghe nè. Unique turn, madam. అబ్బా పర్ఫెక్ట్ పోజ్. చెప్పులు బాగా వచ్చినాయి. నోరు ఓపెన్ చేసింది అది. ఏ వావ్ కరెక్ట్ వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏ బాగా వచ్చినాయిలే తర్వాత చూడరా. ఓకే ఓకే తీసు తీసు నోరు ఓపెన్ చేసింది కరెక్ట్ టైంకి. నూడిల్స్. అయ్యో ఇవి కొట్టకూడదు, పాము. ఏం కాదు పర్లేదు ఏం అవ్వదు. టెన్షన్ పడకు. ఎలక్ట్రిక్ కాదు ఎలక్ట్రిక్ కాదు. సో మాదైతే అయిపోయింది. శానిటైజ్ అయితే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత మేమైతే ఫొటోస్ అయితే దిగేసాం తీసుకోవాలా సక్సెస్ఫుల్లీ. కానీ ఫుల్ టెన్షన్ అయితే అయింది. ఫ్లోటింగ్ మార్కెట్ కూడా హార్డ్లీ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే. సో నడుచుకుని వెళ్ళిపోతాం మ్యాక్సిమం. ఎంతో 170 మీటర్స్ ఎంతో ఉంది అంతే. ఫుడ్ కౌంటర్స్ కావాలన్నా సరే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. వెయిటింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది హిమజ. ఎక్కడ ఉందో ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడాలి, వెతకాలి. బయటికి చూస్తా నేను. మన వాళ్ళు లోపల షాపింగ్ చేస్తున్నారు. బాగుంది, కొంచెం టెన్షన్ కూడా చేసింది. కాకపోతే 170 మీటర్స్ డిస్టెన్స్లో ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ఉంది. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అందరం. దానికి తగ్గట్టు బ్లాక్ డ్రెస్లు వేసుకున్నాం, ఎండ మెరుగ తీసేస్తుంది. సో పటయ ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే వచ్చేసాం. షిప్ చూడండి ఎంత హ్యూజ్ ఉందో. రియల్ షిప్ ఎంత సైజ్ ఉంటుందో ఆల్మోస్ట్ అంతే సైజ్ ఉంది. పటాయాలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనేది మ్యాప్ అన్నమాట ఇది. ఎంట్రన్స్ ఇదంతా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పైన కూర్చున్నారు అంతేనా? ఫుడ్ ప్లేసా? ఇది రోడ్డు మీద వెళ్తుందండి ఇప్పుడు. పైకి లేస్తుంది. వాటర్లో దింపుతారు బ్రో అది. అదిగో అదిగో. ఇప్పుడైతే ఫ్లోటింగ్ మార్కెట్ లోపలికైతే వెళ్తున్నాం. 5 సేమ్ కైండ్ ఆఫ్ పార్క్లో అయితే ఉంది లోపల.
వాటర్ బాటిల్ చూడు భలే ఉంది బ్రో చేసే డిజైన్ కింద ప్లాస్టిక్ని మొత్తం ఇలా చేశారు. వాళ్ళతో దిగుదామా? అక్కడ వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ నీకు అనిపించదు వాళ్ళు వీళ్ళతో ఇప్పుడు రీల్ అంటున్నారు. ఈ రీల్ ఇప్పుడు ఎన్ని గంటలు పట్టిద్దో ఏంటో. అంతా నీ వల్లనేరా? నా వల్లే ప్రాబ్లం అవుతుందారా? వెళ్ళిపోతారా ఇడికొచ్చి. ఈ షూట్ ఆకుండా ఖచ్చితంగా ఒక 2 hours పాటు ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. మీరు కూడా చూస్తూ ఉండండి, నేను రికార్డ్ చేస్తూ ఉంటాను. ఓకే రెడీ 1 2 3 టేక్ 4. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓకే టేక్ 5. మొత్తానికి 8వ టేక్కి ఓకే అయింది గైస్. 8 టేక్లు అవునా కాదా నిజం చెప్పండి. అయ్యో ఇందాక నువ్వు 7 అన్న రికార్డ్ కూడా అయింది దీంట్లో. చూసి అబద్ధాలు చెప్పేస్తున్నారు మొత్తం. సో లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఏదో ఉంది రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ ఉంది, మాల్గుడి. ఇక్కడ వీళ్ళు చూడండి భలే ఉన్నారు వాళ్ళ గెటప్స్. నా ఫోన్ నా దగ్గర ఉంది, నాది ఇదిగో. అరే నా ఫోన్ రా. అన్ని ఫోన్ అయ్యో అవుతుంది అయితే నేను రా. వీళ్ళు బాగున్నారు కదా కానీ వేరేదిలే, మనం వెళ్ళలేందిలే. ఆర్టిఫిషియల్ ఏనుగులు ఇగో. ఎన్నో పార్ట్స్ అని చెప్పింది, వెంటనే తక్కువ ఏమైనా వచ్చేసింది. ఏమో ఎన్నో 20 parts అంట. అది కూడా మళ్ళీ వాళ్ళు ఏమంటారు బ్రో, వాళ్ళని ఏమంటారు? లేడీ బాయ్స్. దే ఆర్ నాట్ గర్ల్స్, లేడీ బాయ్స్ అనమాట. నేను ఫస్ట్ వాళ్ళని చూసి మేబీ గర్ల్స్ ఏమనుకున్నా, సరదా ఫోటో దిగుదాం అనుకున్నా. తీరా చూస్తే తర్వాత లేడీ బాయ్స్ అని చెప్పన్నారు వీళ్ళు. సో ఇక్కడ షాపింగ్ కూడా ఉంది. ఆర్డర్ ట్రై చేసిన మలేషియాలో ఉంటుందిగా, మలేషియాలో ఉంటుంది అది. ఆర్డర్ ట్రై చేసాను. ట్రై చేయలేదు నువ్వు? ట్రై చేయి, టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయి. అంటే అంత సూపర్ ఏం కాదు కానీ రైస్ విత్ మ్యాంగో ఇస్తారు, అంత విషయం ఉండదు. స్టీమ్డ్ రైస్ విత్ మ్యాంగో స్లైసెస్. వావ్, చాలా ట్రెడిషనల్ ఫుడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. No, only banana with Nutella too. In total. ఏదో ఫ్రూట్తో ఆమ్లెట్ అనుకుంటుంది. బనానా ప్లస్ ఎగ్, మ్యాంగో ప్లస్ ఎగ్, బిర్యానీ ప్లస్ ఎగ్. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మొత్తం కైండ్ ఆఫ్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. వినాయకుడి బొమ్మ ఉంది ఇక్కడ, అదిగోండి వినాయకుడి బొమ్మ ఉంది. మొత్తం స్ట్రీట్ షాపింగ్. వావ్, అదిరిపోయింది కదా. ఈ ట్యాగ్ ఎందుకు వేసారు కూడా, ఎందుకు వేసుకోమన్నారు కూడా నాకు అర్థం కాలే. ఎవడో చెక్ చేయలే, ఏమీ చేయలే, చేతికి అయితే అంటించారు. బాగుంది కదా. ఇక్కడ నుంచి నెక్లెస్లు చూడండి భలేనా, వెరైటీగా. వస్తున్నా ఒక్క నిమిషం. వావ్,
అదిరిపోయింది వ్యూ అయితే. ఈ ప్లేస్లో అయితే ఇంకా బాగుంది ఇలా వ్యూ పాయింట్. కానీ ఇప్పుడు ఈ ఎండలో బోట్లో తిరగాలి అంటే పులిసి కారిపోయిద్ది. గట్టిగా ఉంది ఎండ అయితే. వెళ్ళి అలా కూర్చోడమే, అలా కూర్చుంటే అలా రౌండ్ వేస్తాడు అనమాట. సో ఇప్పుడైతే మేము ఎక్కుతున్నాం అన్నమాట వింటేజ్ కార్. వావ్, ఇక్కడ ఏంటి ఆ వెనకాల ఇల్లులా? హోటల్ అనుకుంటా, ఐ థింక్ హోటల్. హోటల్ 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 అనమాట. ఇంకా బాస్మతి వేసి కూర్చున్నా. హాయ్ ఓపకండి బోట్ సరే కావ్య బోటు ఏ టెడ్డీ వేర్ అది చూడండి. పిల్లి మౌస్. Crocodile. క్రోకడైల్ ఎక్కడ ఎక్కడ Where? వేర్? అయ్యా ఇదేంటిది? ఇది బోట్ కమ్. Amphibious vehicle. ఏది? ఇది మధ్యలో చూడు ఎక్కడ? అవ్వకరా మధ్యలో ఆవా. ఎక్కడ ఉంది? అయ్యో బొమ్మనా అది? అది కొంచెం కనిపిస్తుంది కదా. అదా ఎదులో ఉంది, ఎత్తుగా ఉంది. అది ఆర్టిఫిషియల్. ఇదిగోరా వాడు బోట్ వెళ్తాడు, ఇక్కడ చూడు. గేదెది. అదేలే, ఓయ్యా సారీ గేదె. ఒకసారి చూడు. ఏందో ఇలా గేదెలకి ఆవులకి తేడా తెలియట్లేదు. ఇక్కడ బాక్సింగ్ కూడా జరిగిద్ది అనమాట, సీ బాక్సింగ్ అని. అది ఉంది కదా రాడ్, ఆ రాడ్ మీద కూర్చుని బాక్సింగ్ చేసుకుంటారు. ఫిష్ స్పా. తిరగలేదు, చాలా పెద్దది ఉంది ఇది కదా, చాలా పెద్దది ఉంది. అరే ఇది బాగుందిరా, హాయ్. ఇది కొనుక్కుంటారా? ఇదిగో ఈ వైట్ కలర్ రేపు బీచ్ ఫేర్ కి వేసుకోవడానికి. అరే నా దగ్గర ఏం లేవురా. అరే నేను కొన్నా కానీ ఏమైందంటే ఈ షార్ట్ చూడండి ఎంత బాగుంటుందో. అయ్యా అంతేనారా? ఈ చెట్టుకి అయితే చూడండి భలే కట్టది, దేవుడిది అనుకుంటా. దర్గా అది కాదు, బుద్ధ స్టాట్యూ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం ఒక 2 కిలోమీటర్స్ నడవాలి. 2 రాదు కానీ ఒక 1 కిలోమీటర్ నడవాలి ఈజీగా. కాపుంకా వెల్కమ్ టు థాయిలాండ్. నిజమైన క్రోకడైల్ అనుకుంటా. చూడండి మొత్తం ఫుడ్ బేయబచ్చమైన స్మెల్ వస్తుంది ఇక్కడైతే. ఈ బొజ్జింకలు, బాబాయ్ తేళ్ళు, బొజ్జింకలు, మిడతలు అన్నీ ఇటు తేలి తింటున్నాడు చూడండి. స్కిన్ Let me eat the tail. Guys, just get out of the middle. హాయ్. భలే డ్యాన్స్ చేస్తుంది కదా. మాల్గుడి రెస్టారెంట్ అని చెప్పని ఇండియన్ రెస్టారెంట్ ఇది. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రెండు కలిపి. సో ఇప్పుడు లంచ్ అయితే ఇక్కడ చేద్దామని చెప్పని అయితే ఇక్కడికి వచ్చాం. లెట్స్ సీ ఫుడ్ ఎలా ఉందో చూసి చెప్తాం. వీడియో తీసుకోమని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే దుబ్బేస్తారు వెనకాల వచ్చి వీడియో తీసుకోండి అని. ఇక్కడ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రెండు కలిపి ఉన్నాయి. ఇలా లైన్లో వచ్చి తింటాకి
బఫెట్ అనమాట. ఆల్కహాల్ కూడా ఉంది ఇక్కడ. సిట్టింగ్ కావాలంటే సిట్టింగ్ ఉంది. సో ఇప్పుడైతే ఫుడ్ అయితే తిందాం కూర్చుని, ఏదైనా ఆర్డర్ చెప్దాం. సో లంచ్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి పటాయా వ్యూ పాయింట్, బిగ్ బుద్ధ టెంపుల్ అండ్ పటాయా వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. క్యాబ్ అయితే వచ్చేసింది. సేమ్ మార్నింగ్ ఫార్చ్యూన్ ఏదైతే వచ్చిందో అదే. సో ఇప్పుడే బిగ్ బుద్ధ మానిస్ట్రీకి అయితే వచ్చాం. ఇదన్నమాట. సో ఇదే అన్నమాట బిగ్ బుద్ధది ప్లేస్. ఒకవేళ మీరు షార్ట్ డ్రెస్సెస్ ఏమైనా వేసుకొస్తే అలాగా క్లాత్ ఇస్తారు, ఆ క్లాత్ అయితే కట్టుకుని పైకి అయితే వెళ్ళాలన్నమాట. సో చూడండి అందరూ మ్యాక్సిమం అట్లా క్లాత్ కట్టుకుని అయితే వెళ్తున్నారు, షార్ట్ డ్రెస్సెస్ లాంటివి ఏమైనా వేసుకొస్తే. అటు ఇటు ఇవి అనకొండస్ లాగా అయితే ఉన్నాయి. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, ఈజీగా ఎక్కించి. అండ్ బుద్ధుడి బొమ్మ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇక్కడ మనీ పెట్టి ఆ జోడియక్ సైన్ సంబంధించిన వాళ్ళు అవి పెట్టుకొని ప్రే చేసుకుంటారు అనుకుంటా. ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. బా, ఈ ఫ్రేమింగ్ చూడండి ఎంత బాగుందో. నాకు తెలిసి ఈయన సూర్య భగవానుడు లాగా అనిపిస్తున్నారు. మీకు తెలిస్తే కనుక, ఒకవేళ అది మిస్టేక్ అయితే సారీ, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చూడండి అబ్బో చాలా. వినాయకుడి బొమ్మ ఇప్పటికీ రెండోసారి నేను చూడడం మార్నింగ్ నుంచి. అదిగో వినాయకుడి బొమ్మ. అవునా? ఓకే. స్లీపింగ్ బుద్ధ. వావ్, ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ జిప్ లైన్ కూడా ఉంది. ఇదిగో చూడండి. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్. మొత్తం అంత బీచే. అండ్ అది జిప్ లైన్ చూసారా, కిందకి పైకి వెళ్తుంది ఆ టవర్ దగ్గర నుంచి. అది ఏ టవర్ తెలియదు కానీ, బట్ ఇప్పటిదాకా నేను వినలేదు థాయిలాండ్లో అసలు ఆ టవర్ గురించి. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆ వ్యూ పాయింట్ కూడా చూపిస్తా. ఆ వ్యూ పాయింట్ మోస్ట్లీ చాలా బాగుంటుందని అయితే విన్నా. విల్సి ఎలా వస్తాయి పిక్స్. అండ్ ఈ పిక్స్ అన్నీ మీకు కమ్యూనిటీ ఉంటుంది కదా, కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. అట్ ద సేమ్ టైం ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తా, వెళ్ళి చూడండి. అండ్ నచ్చితే ఫాలో కూడా చేసేయండి. సో ఫైనల్లీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. కానీ ఇప్పుడు వచ్చిన క్యాబ్ ఏదైతే ఉందో లేడీ డ్రైవర్ అనమాట, చాలా వర్స్ట్ బిహేవియర్, చాలా రూడ్గా బిహేవ్ చేసింది. సో ఐ విల్ షో యూ ద వ్యూ ఆఫ్ పటాయా వ్యూ పాయింట్. దిస్ ఈజ్ అక్కడ బోర్డు కనిపిస్తుంది మీకు, షిప్ బ్లాక్ కలర్ది, చాలా బాగుంది కదా. అదేదో సినిమా ఉంటుంది, కెప్టెన్ జాక్ స్పారో అని ఉంటుంది. ఆ సినిమా పేరు ఏంటి, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్. ఆ సినిమాలో షిప్ ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఉంది ఆ షిప్ చూస్తే, బ్లాక్ కలర్ది. అక్కడ వ్యూ పాయింట్ దగ్గర కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసి ఒక 20 minutes ఫొటోస్ అయితే దిగేసాం అందరం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడైతే ఒక బీచ్ దగ్గర, బ్యాంబూ బీచ్ అనమాట ఇది. బ్యాంబూ బీచ్కి అయితే వచ్చాం, చూపిస్తాను. ఇక్కడ ఫైర్ షో ఉంటుంది. సో ఈ ఫైర్ షో చూసేసుకుని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మీకు లోపలైతే చూపిస్తాను. ఇప్పుడైతే ఇదన్నమాట ఎంట్రీ, బ్యాంబూ బీచ్. సి సర్ఫింగ్ కూడా ఉంది ఇక్కడ. కెఫే మాత్రం చాలా బాగుంది. ఓ, ఇది కూడా ఉంది ఇక్కడ. దీని పేరు గుర్తురాదు టైంకి. బా,
బీచ్ మాత్రం ఎదిరిపోయింది వ్యూ. సో ఇక్కడ కెఫే దగ్గర ఫైర్ షో జరుగుతుంది అండ్ ఇక్కడే డిన్నర్ కూడా చేసేస్తున్నాం అనమాట. సో ఫైర్ షో అయితే చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా మీకు? ఫైర్ షో సెటప్ అయితే చేస్తున్నారు అనమాట. అది వరకండి. ఇంకేం కలుస్తాడు? అదిరిపోయింది ఫైర్ షో అయితే. ఆ ముఖం ఎందుకు బాబు? ఓకే హాయ్. సరే ఇటు ఇటు అటు చివరికి వెళ్ళి. సో అదనమాట. ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.